సికింద్రాబాద్ లో బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టైంది. 3 ఏళ్ల బాలుడితో భిక్షాటన చేస్తున్న ఒక వ్యక్తిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆ బాలుడి పెద్దమ్మను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. మొత్తం 40 మంది చిన్నారులతో ఓ ముఠా భిక్షాటన చేస్తున్నట్లు తేలింది. దీంతో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద మంత్రి కాన్వాయ్లోని ఒక వాహనం అదుపు తప్పి ఓ కారును ఢీకొంది. ఈ ఘటనలో మంత్రికి చెందిన 3 గన్మెన్లు, వాహన డ్రైవర్తో పాటు కారులోని మరో వ్యక్తి గాయపడ్డారు. వీరందరినీ సమీపంలోని కామినేని హాస్పిటల్కి తరలించారు. టీఆర్ఎస్ నేతలపై మరోసారి మండిపడ్డారు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. ప్రభుత్వ కార్యక్రమాలను సొంతవిగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు అందరినీ ఆహ్వానించాలన్నారు విహెచ్. 1969 తెలంగాణ ఉద్యమకారులను సన్మానించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందో తెలుసుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న డిఎస్కేకేని అడిగితే చెబుతారని వ్యాఖ్యానించారు విహెచ్. రాజకీయ ఎక్కువ సంస్కారైన చంద్రబాబుకు జగన్ విమర్శించే అర్హత లేదన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి గెలిపించుకున్న ఘనత జగన్ దన్నారు. ఢిల్లీలో జగన్ కు అపాయింట్మెంట్ ఇస్తే జీర్ణించుకునే స్థితిలో ఉండటం సిగ్గుచేటన్నారు అంబటి రాంబాబు. ఎదుటి వారిపై బురద చల్లి తప్పుడు ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ 19 వార్డు ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఓటర్లకు భారీగా డబ్బులు పంచారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. చిత్తూరులో 38వ డివిజన్ కార్పొరేటర్ ఉప ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాల మధ్య రగడ రాజుకుంది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, నారాయణస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో సచిన్ టెండూల్కర్ ప్రత్యక్షమయ్యారు. కారులో వెళుతున్న సచిన్ చూసి ఫ్యాన్స్ ఆయనతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఇదే సమయంలో సచిన్ ఫ్యాన్స్ కు సేఫ్టీ క్లాస్ ఇచ్చారు. వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని చెప్పారు. తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన ఫ్యాన్స్ కు కారులో నుంచి హెల్మెట్ ఆవశ్యకతను వివరించారు. యురేనియం తవ్వకాలు చేపొద్దంటూ అమరాబాద్, ఫదీరా మండలాల్లో అఖిలపక్షం బంద్కు పిలుపునిచ్చింది. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. యురేనియం తవ్వకాలతో ఒక్క తెలంగాణకే కాకుండా సీమాంధ్ర ప్రాంతాలకు కూడా ముప్పు ఉంటుందని ఆందోళనకారులు హెచ్చరించారు. యురేనియం తవ్వకాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరిని విడనాడాలని కోరారు. హస్తనాపురం డివిజన్లోని ఓంకర్ నగర్ లో అక్రమంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్ను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. అక్రమ కట్టడంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్థానిక కార్పొరేటర్ పద్మానాయక్ అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డికి ఫిర్యాదు చేసినా స్పందించలేదని మండిపడ్డారు. టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా భూమా అఖిలప్రియ సొంత జిల్లాలో పర్యటించారు. తన తల్లిదండ్రుల కోరిక మంత్రి పదవి కాదని ప్రజలకు సేవ చేయడమేనన్నారు. మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ. కర్నూలు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. మియాపూర్ మదీనగూడలో ఒక ఇంట్లో చోరీ జరిగింది. సాయిసూరి అపార్ట్మెంట్ లో తాళాలు పగలగొట్టి దొంగలు 4 లక్షల విలువైన బంగారాన్ని అపహరించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ శ్రీనగర్ కాలనీలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 15 మందిపై కేసు నమోదు చేశారు. 9 బైకులు, 6 కార్లను సీజ్ చేశారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 4 మృతి చెందారు. మృతులు అశ్వాపురం మండలంలోని పాపన్నకుంట వాసులుగా గుర్తించారు. పాల్వంచలోని పెద్దమ్మ గుడికి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. తిరుమల కొండపైన ప్రమాదం జరిగింది. టీటీడీ ధర్మరథాన్ని జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో 4 భక్తులు గాయపడ్డారు. క్షతగాతులను అశ్విని హాస్పిటల్కి తరలించారు.
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం కొల్లిమెల్ల గ్రామం దగ్గర ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. గుత్తిలో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. 7th క్లాస్ విద్యార్థిని బలవంతంగా కారులో బెంగళూరు తీసుకువెళ్లి 3 యువకులు అత్యాచారం చేశారు. గ్యాంగ్ రేప్ గురైన బాలికను హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ కోల్పోయిన వ్యవసాయ పరిశోధన అభివృద్ధి సంస్థలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయంలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అంతరించిపోతున్న మొలగుడికలను అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలకు ఆయన సూచించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని బాపూజీ నగర్లో ఇంటింటికి నల్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3.8 లక్షలతో చేపట్టిన పైప్లైన్ అండర్ డ్రైనేజీ పనులను కంటోన్మెంట్లోని 1వ వార్డు మెంబర్ జక్కుల మహేశ్వరరెడ్డి ప్రారంభించారు. అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ దంపతులు స్వామివారికి భారీ కానుకను బహూకరించారు. శ్రీవారికి 2.2 కిలోల బరువున్న స్వర్ణ పాదుకలను సమర్పించారు. 61 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు పాదుకలను కానుకగా ఇచ్చారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్న దంపతులు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజుకు కానుకను అందజేశారు. శ్రీవారి స్వర్ణ పాదుకలను విరాళంగిచ్చిన దంపతులను జేఈఓ అభినందించారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కోదండరామస్వామి మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధిలో ఊరేగిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వివిధ కళా బృందాలు చేసిన డాన్సులు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుమల శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి ఇవాళ స్వర్ణవాహనపై ఊరేగారు. ఏటా చైత్ర పౌర్ణమి ముగిసేలేపు ఈ ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది ఓ న్యూస్ రీడర్. తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్న వార్తను ఆమె స్వయంగా చదివింది. చనిపోయింది తన భర్తే అని తెలిసినా మధ్యలో ఆపకుండా మనోధైర్యంతో ఆ బులెటిన్ను పూర్తి చేసింది. సుప్రీత్ కౌర్ అనే న్యూస్ రీడర్ ఛత్తీస్గఢ్లోని ప్రముఖ ఛానల్లో పనిచేస్తోంది. తన భర్త మరణ వార్తను స్వయంగా తానే లైవ్ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ గా చదవడంతో ఛానల్లో ఉన్నవారంతా ఆమె గుండె ధైర్యానికి చలించిపోయారు. చెన్నై నగరంలోని జెమిని బ్రిడ్జి దగ్గర ఉన్న మౌంట్ రోడ్ అకస్మాత్తుగా కుంగిపోయింది. దీంతో ఆ సమయంలో అటుగా వెళ్తోన్న ఓ బస్ కారు సగానికి పైగా అందరూ కూరుకుపోయారు. అయితే ఆ ప్రాంతంలో మెట్రో రైలు కోసం సొరంగ పనులు జరుగుతున్నాయి. ఆ పనుల వల్లే రోడ్డు కుంగిపోయినట్టు భావిస్తున్నారు. చెన్నై మౌంట్ రోడ్డులో భూమి ఒక్కసారిగా కుంగడంతో స్థానికులంతా ఆందోళనతో పరుగులు తీశారు. రాయ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పార్కింగ్ లో ఉన్న వాహనాలు తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు 150 వాహనాలు తగలబడ్డాయి. మంటలకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు పోలింగ్ కు దగ్గర సమయం పడుతోంది. అయితే భద్రతను మరింతగా కట్టుదిట్టం చేసేశారు. ఆర్కే నగర్ కు వచ్చే ప్రతి దారిలోనూ పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ప్రతి కారును చెక్ చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. అనుమానాస్పదం కనిపించే వారిని అదుపులోకి తీసుకుని మరీ విచారిస్తున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఓటర్లకు అభ్యర్థులు భారీగా డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలు రావడంతో ఈసీ చాలా సీరియస్ అయింది. ఇటీవల తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఓటర్ల జాబితా లభించడంతో ఈసీ దృష్టి సారించింది. పోలింగ్ ను వాయిదా వేయాలా లేదా అనే అంశాన్ని ఈసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్లోని బిహిన్ బై ఎలక్షన్స్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత కారుపై మరో పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయి నిద్రపై కర్రలతో విరుచుకుపడ్డారు. వెంటబడి తరుముతూ మరీ హల్చల్ చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నిక సందర్భంగా పారామిలిటరీ దళాలతో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా దుకాణాలను మూసివేశారు.
అయితే శ్రీనగర్ ఉప ఎన్నికల్లో హింస చెలరేగింది. బుద్గాం పోలింగ్ బూత్ పై నిరసనకారులు పెట్రో బాంబు దాడులు చేశారు. కొన్ని చోట్ల పోలింగ్ స్టేషన్లపై రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల్లో కొంతమంది ఓటర్లకు గాయాలయ్యాయి. దీంతో భద్రతా సిబ్బంది నిరసనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. పోలింగ్ కు అంతరాయం ఏర్పడకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. భారత పర్యటనకు వచ్చిన బంగ్లా ప్రధాని షేక్ హసీనా నేతలకు కానుకలు ఇచ్చారు. మోడీ రాష్ట్రపతి సహా కేంద్ర మంత్రులందరికీ స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చారు. అయితే హసీనా తెస్తున్న కానుకల్లో పట్టు దుస్తులు, పట్టు చీరలు, రాజ్షాహీ, బనారసీ చీరలు, చిత్ర కళాకృతులు, కాలాజామున్, రసగుల్లా, సందేశ్ స్వీట్స్, శ్రీఖండ్, హిల్సా చేపలు, లెదర్ బ్యాగ్స్, డిన్నర్ సెట్లు, వెండి వస్తువులు ఉన్నాయి. ఓ ఫోటోగ్రాఫర్ పై దాడి చేయడంతో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ పై కేసు నమోదైంది. మొదట మోడల్ గా రాణించి బాలీవుడ్ లో హీరోగా మారిన రాంపాల్ నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. ఇటీవల ఢిల్లీలోని ఓ 5 స్టార్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో రాంపాల్ రెచ్చిపోయాడు. ఓ ఫోటోగ్రాఫర్ రాంపాల్ వద్దకు వచ్చి ఫోటోలు తీయడంతో కెమెరా లాక్కుని విసిరికొట్టాడు. అతడిపై దాడి చేసి గాయపరిచాడు. హిమాచల్ ప్రదేశ్లోని ఆర్కీలో చిరుత హల్చల్ చేసింది. గ్రామంలో చిరుత సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారాన్ని అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుతను పట్టుకుని వైల్డ్ లైఫ్ వింగ్ కు అప్పగించారు. గోవధను దేశవ్యాప్తంగా నిషేధించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. గోవధ, గోవుల అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బీహార్లోని బక్సర్ వద్ద దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. రాజధాని ఎక్స్ప్రెస్ లోకి చొరబడి మరీ దోపిడీకి పాల్పడ్డారు. దొంగల దాడిలో 3 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ రైలు పాట్నా రైల్వే స్టేషన్ కు చేరుకోగానే బాధితులు రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ట్రైన్లో ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యూపీలో బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. మీరట్లో ఎంపీ లక్ష్మీకాంత్ అనే నాయకుడు ఏకంగా పోలీసులతోనే గొడవపడ్డారు. నడి రోడ్డుపైని లక్ష్మీకాంత్ పోలీసులపై చేసుకున్నాడు. బుగ్గకార్లో వెళ్తున్న ఎంపీ లక్ష్మీకాంత్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాషాయ నేతల మధ్య వార్ మొదలైంది. ఒడిశాలో ఫేస్బుక్ పోస్ట్ అగ్గిరాజేసింది. భద్రక్ రావణ కాష్టంలా మారింది. ఇరు వర్గాల ఘర్షణలు భగ్గుమన్నాయి. ఆందోళనకారులు పలు షాపుల్ని ధ్వంసం చేశారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయితే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఒడిషా పోలీసులు నానా అవస్థలు పడ్డారు. భద్రక్ పట్టణంలో 35 ప్లాటూన్ల పోలీసులు మోహరించారు. అటు రాబ్ నగర్, ఇటు బసుదేపూర్లను టెన్షన్ వాతావరణం నెలకొంది. బాలల హక్కుల కోసం పోరాడుతున్న మలాలాకు అత్యున్నత గౌరవం దక్కింది. ఆమెను శాంతి దూతగా ఎంపిక చేసినట్లు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరెస్ ప్రకటించారు. యుఎన్ఓ శాంతి దూతగా నియమితులైన అత్యంత చిన్న వయస్కురాలిగా మలాలా నిలిచారు. మహిళలు, యువతల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మలాలా పోరాటం చేస్తోంది. చైనా తీరుపై ఆధ్యాత్మిక గురువు దలైలామా మండిపడ్డారు. అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తూ చైనా తన సొంత ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. ఈ పద్ధతిని మానుకోవాలని ఆ దేశానికి సూచించారు. మాటిసోర్లో జరుగుతున్న తన పర్యటనను వక్రీకరించి చైనాలో ప్రచారం చేయడం సరికాదన్నారు దలైలామా. తన పర్యటనలో చైనా ఒక అధికారిని నియమించాలని కోరారు. అప్పుడైనా చైనా ప్రజలకు వాస్తవం తెలుస్తుందన్నారు. ఈజిప్ట్ అండపట్నంలో మార్గజర్ కోస్ట్ చర్చిలో ఇవాళ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాత పడ్డారు. మరో 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రార్థన నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి పేలుడు పదార్థాలతో వచ్చి చర్చిలో తనను తాను పేల్చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చర్చ్ ఆ దేశంలోని అతి పెద్దది. ఇప్పటికే సహాయ బృందం ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్స్ కు తరలించారు. అయితే క్షతగాత్రుల కోసం మిలిటరీ హాస్పిటల్స్ ను వెంటనే తెరవాలని అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఆదేశించారు. ఈజిప్ట్లోని మైనారిటీ క్రైస్తవులను ఐసిస్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. 2016 డిసెంబర్లోనూ ఇదే చర్చలో జరిగిన పేలుడులో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆకాశంలో స్విమ్మింగ్ పూల్. అవును, ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ప్రపంచంలోని తొలి స్కై పూల్ ను లండన్ లో నిర్మిస్తున్నారు. 2 విలాసవంతమైన పెద్ద భవంతుల మధ్య భారీ ఖర్చుతో అత్యాధునికంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
10వ అంతస్తులో 2 టవర్ల మధ్య 90 అడుగుల పొడవు 4 మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. లండన్ నగరం మొత్తాన్ని చూసేలా ఈత కొలనులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. యాపిల్ సంస్థ తన ఐప్యాడ్ 9.7 ఇంచ్ 2017 మోడల్ ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 14 నుంచి ఫ్లిప్కార్ట్లో లభ్యం కానుంది. 32, 128 జీబీలో విడుదలైన ఐప్యాడ్ స్టార్టింగ్ ప్రైస్ 8,900గా నిర్ణయించారు. టచ్ ఐడి, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4G LTED, డ్యూయల్ బ్యాండ్ వైఫై టెక్నాలజీ స్పెసిఫికేషన్స్ ఈ ఐప్యాడ్లో ఉన్నాయి. అనారోగ్యంతో హాస్పిటల్ చేరిన అలనాటి బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా కన్నుమూసినట్లు పుకార్లు వచ్చాయి. టీవీలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో మేఘాలయ బీజేపీ నేత కర్సతి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయనకు 2 నిమిషాల మౌనాన్ని కూడా పాటించారు. ఆయన ప్రాణాలతో ఉన్నట్టు తెలిసి ఆ కార్యక్రమాన్ని ఆపేశారు.